మనం హెల్తీగా తినే మొలకెత్తిన పెసలతో ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అండి. డిఫరెంట్గా రెడీ చేస్తున్నాను. పప్పన్నం చేస్తున్నాను. పప్పన్నంలో నేను పెసరపప్పు అయితే వాడతాను. కాకపోతే ఇవాళ నేను మొలకెత్తిన పెసలతో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా. పొటాటో 1, 3 టమాటో, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, దాల్చిన చెక్క, ఇలాచీ, 1 లవంగ. ఇవైతే ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 క్యారెట్, ఆనియన్ 1, పచ్చిమిర్చి 3. ఇంకా వీటికి కావాల్సిన గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అంటే మీరు చూసి సరిపడా ఉప్పు, 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. తర్వాత 1/2 గ్లాసు మొలకెత్తిన పెసలు తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత రైస్ కుక్కర్లో ఆయిల్ వేసిన తర్వాత దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ ఇవైతే ఫస్ట్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేయాలి. పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ అన్నీ వేసిన తర్వాత ఇవి మగ్గనిచ్చేస్తే బాగుంటుంది. ఇవి మగ్గేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఆనియన్స్, టమాటా అన్నీ చక్కగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక్కసారి అట్లా వేసి కలిపితే కొత్తిమీర ఈజీగా మగ్గిపోతుంది కదండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ అయితే 1కి 2 వాటర్ వేస్తాం కాబట్టి పెసలు 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. దానికైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత బియ్యం, మొలకెత్తిన పెసలు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేద్దాం. చక్కగా 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మనకి పప్పన్నం రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ తర్వాత పప్పన్నం ఎలా ఉందో ఒకసారి చూద్దామా. పప్పన్నం అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. పెసలు కూడా మెత్తగా అయిపోకుండా కరెక్ట్గా ఉడికినాయి అనమాట. అంతా ఒకసారి కలిపేసి ప్లేట్లో గార్నిష్ చేసుకుందాం. పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. కుకింగ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మావారి దగ్గర మార్క్స్ తీసుకోవాలి. మావారి టేస్ట్ చూసి ఎలా ఉందో ఇప్పుడు చెప్పాలి కాబట్టి వెయిటింగ్ అనమాట. రిజల్ట్ ఎలా ఉందంటే అమ్మయ్య, రిజల్ట్ అయితే సూపర్.